హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యాస్ కిచెన్. సింపుల్ అండ్ టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కట్ చేసిన టమాటాలను కూడా యాడ్ చేసుకుందాం. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నది యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 3 ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మొత్తం అంతా ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం అంతా బటర్ని కానీ లేదంటే నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ మొత్తం బాగా కరిగిన తర్వాత ఇందులో మనం బ్రెడ్ని యాడ్ చేసుకోవాలి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి. చూసారు కదా, బటర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ని ఇలా ఒకసారి మధ్యలో పెట్టుకోవాలి. వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మనం రోస్ట్ చేయడం వల్ల బ్రెడ్ అనేది పచ్చిగా లేకుండా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మంచిగా రోస్ట్ అయిపోయింది, తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, అది ఈవెన్గా ఇలా ఆమ్లెట్ లాగా వచ్చేలాగా వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేసిన తర్వాత ఆయిల్ని సైడ్న ఇలా వేయడం వల్ల ఆమ్లెట్ అనేది త్వరగా ఫ్రై అయ్యి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆమ్లెట్ని ఇలా బ్రెడ్ మీద మొత్తం అంతా సైడ్స్ని ఫోల్డ్ చేయాలి. ఇలా మొత్తం సైడ్స్ అన్నీ ఫోల్డ్ చేసుకొని ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా ఫ్లిప్ చేసిన తర్వాత 5 సెకండ్స్ పాటు అలాగే ఉంచండి. మంచిగా రోస్ట్ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ని కెచప్తో సైడ్గా నంచుకొని తింటూ ఉంటే చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉంటుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.